నమస్తే అండి, నేను డాక్టర్ ప్రశాంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్, నార్మల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, పిల్లల్లో ఎదుగుదల లోపం అంటే ఏంటి అనేది ప్రతి పేరెంట్కి తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలామంది చాలా లేట్గా రావడము, ఎందుకమ్మా ఇంత లేట్గా తీసుకొచ్చారు అంటే వాళ్ళ నాన్న కూడా లేట్గా నడిచాడంట అండి, వాళ్ళ ఫాదర్కి కానీ మదర్కి కానీ లేట్గా మాటలు వచ్చాయి కాబట్టి బేబీ కూడా లేట్గా వస్తాయి అనుకుంటున్నాము. సో ఇవి రీజన్స్ చెప్తున్నారు. సో ప్రతి పేరెంట్కి నార్మల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసు. మీకు స్క్రీన్ మీద కనిపించేది వ్యాక్సినేషన్ కమ్ డెవలప్మెంట్ కార్డ్. మీ బేబీని వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆ ఏజ్కి తగ్గ డెవలప్మెంట్ అవుతుందా లేదా మీ పీడియాట్రిషియన్ చెక్ చేస్తారు. ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి మైల్ స్టోన్ అనేది ఒక రేంజ్ ఆఫ్ టైంలో అవుతుంది. సో కొంతమంది పిల్లలు 8 to 9 monthsకే నడవచ్చు, కొంతమంది పిల్లలు 16-17 months పట్టవచ్చు. సో రెండు నార్మలే. అందుకని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే అప్పర్ లిమిట్ ఏజ్ ఏంటి అనేది పేరెంట్స్కి తెలుసుంటే ఎర్లీగా ఎదుగుదల లోపాలు గమనించవచ్చు. వాళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేసినప్పుడు డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో విజువల్ ఫిక్సేషన్ అంటే మనం బేబీతో మాట్లాడినప్పుడు బేబీ చూడడం అనేది 2 months వరకు రావాలి, సౌండ్స్ చేయడం 6 months వరకు రావాలి, సపోర్ట్ లేకుండా కూర్చోవడం 10 months వరకు, పట్టుకొని నిల్చోవడం 12 months వరకు, అంబాడడం 14 months వరకు, పట్టుకోకుండా నిల్చోవడం 17 months వరకు, పట్టుకోకుండా నడవడం 18 months వరకైనా రావాలి. ఒక పదం వర్డ్స్ అనేది మాట్లాడడం 18 months వరకు రావాలి. ప్రిటెండ్ ప్లే అంటే వాళ్ళ బొమ్మను రెడీ చేస్తున్నట్టుగా చేయడం కానీ, వంట చేస్తున్నట్టుగా నటించడం కానీ, ఇవి 3 years వరకు అటైన్ అవ్వాలి. సో ఎదుగుదల లోపం అనిపించినప్పుడు పీడియాట్రిషియన్ని తప్పక కలవండి. థ్యాంక్ యూ.